లేమి గుండా, కష్టముల గుండా, ఆవేదనల గుండా, శ్రమల గుండా, ఇరుకుల గుండా వెళుతూ ఉంటున్నావా? యేసయ్య ఈరోజు నీతో చెబుతూ ఉంటున్నాడు. ఈ మాటలు నీతోనే యేసయ్య చెబుతూ ఉంటున్నాడు. నీ కష్టము, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. నీ కన్నీరు ఆనంద బాష్పములుగా అది మార్చబడును. యేసయ్య నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన నీడలోనే నువ్వు ఎల్లప్పుడూ కూడా సేద తీర్చబడతావు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడే నీ ప్రయాణములో నీ చెయ్యి పట్టుకొని నీకు తోడుగా, నీ శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టములో, నష్టములో, అవమానములలో, కన్నీళ్లలో నా చెయ్యి నన్ను విడిచిపెట్టేశారు అన్నటువంటి పరిస్థితులలో యేసయ్యనే నీకు సహాయం చేసేటువంటి వాడు. యేసయ్యనే కృప చూపేటువంటి వాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు కదా ఆయన, కృప చూపేటువంటి వాడు కదా. ఎంత బలం ఉన్నటువంటి వారైనా సరే ఏదో ఒక రోజు వారి యొక్క దినము కాని రోజు శ్రమల గుండా వెళ్లాల్సిన పరిస్థితులు రావచ్చు. హల్లెలూయా. అయితే యేసయ్య నీకు తోడుగా ఉంటే, యేసయ్య నీకు నీడగా ఉంటే, లోకములో ఉన్న వాని కంటే మన యేసయ్య గొప్పవాడు. లోకములో ఉన్న బలవంతుల కంటే మన యేసయ్య గొప్పవాడు. నీడగా, బలముగా, ధైర్యముగా, శక్తిగా, సహాయముగా నిలిచినటువంటి వాడు మన యేసయ్య. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులను ఆధారం చేసుకొనకు. మనుషులపైన ఆశ కూడా పెట్టుకోవద్దు. మనుషులు నాకు తోడుగా నిలబడతారు, కష్టం నేను చేస్తారు. కొంతమంది మాటలండి ఎలా ఉంటాయంటే, రే నేను నీకున్నాను రా, నీకు తోడుగా ఉన్నాను రా, నువ్వు ఎక్కడికన్నా పోరా, ఎంత దూరమన్నా పోరా, ఏమైనా చేయరా, నీకు తోడుగా వస్తాను రా. ఎట్లాంటి వాళ్ళు తెలుసా? వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందకముందు పేతురు లాంటి వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు? పేతురు ఏమన్నాడు యేసయ్యతో? యేసయ్య వీళ్ళల్లో ఎవరు రాకపోయినా పర్వాలేదు యేసయ్య, మరణం వరకు కూడా నేను నీతో వస్తాను యేసయ్య. యేసయ్య ఏమంటున్నాడు? ఫస్ట్ నువ్వేరా. ఏంటి? ఫస్ట్ నువ్వేరా. నాకు ఈ మాట చెప్తా అంటే జ్ఞాపకాలు వస్తున్నాయండి కొన్ని. చాలామంది ఏంటి అని అంటే, యేసు ప్రభును నమ్ముకున్న కొత్తలోనో లేకపోతే యేసును వెంబడిస్తూ ఉన్నప్పుడు, అన్నా నేను 50 మందిని యేసు ప్రభులోనికి నడిపిస్తానన్నా, 100 మందిని యేసు ప్రభులోనికి నడిపిస్తానన్నా, యేసు కొరకు నేను పరిచయం చేస్తానన్నా, అందరినీ నడిపించాను, మా బంధువుల్ని వాళ్ళని అందరినీ నడుస్తా. 2 నెలలు తిరిగే లోపల వాడే చర్చిలో కనపడ్డావు. హల్లెలూయా. ఏమైందిరా? అంతగా చెప్తివి, అంతగా నేను చేశాను, దేవుడు నాకు తోడు, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు నిలబడను, నాకు ఎన్నో కష్టాల్లో తీర్చాడంటే, అవునన్నా తీర్చాడు, మళ్ళీ ఎందుకు రానంటే, మళ్ళీ ప్రార్థన చేసే దేవుడు నా కష్టాలు తీర్చలేదన్నా. ఏంటి? నా కష్టాలు తీర్చలేదు. ఎందుకు తీర్చలేదురా? ఇంతకుముందు తీర్చాడని సాక్ష్యం చెప్తావు కదరా నువ్వు. బైక్ తీసుకొని పైక నిలబడి గొప్పగా సాక్ష్యాలు చెప్పి, కోట్లు లేకపోతే కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులన్నీ వెళ్ళిపోయినాయని చెప్పి నువ్వు సాక్ష్యాలు చెప్పావు కదరా. ఒక ఆమె అనమాట, ధర్మవరంలో ఒక ఆమె ఏంటి అంటే, పాస్టర్ మన చర్చ్ నింపేస్తానేనా నేను అనమాట. 2 నెలల్లో ఆమె కనపాలే మళ్ళీ ఇంకా. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? సంతోషము, సమాధానము, నిబ్బరము, ధైర్యము, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక కార్యాలు మన జీవితాలలో జరిగినప్పుడు మనము ఉప్పొంగి అన్ని మాటలు చెప్తాం. చెప్పినటువంటి తర్వాత గమనిస్తానారా? ఏదో ఒక పరీక్ష కూడా దేవుడు నన్ను నడుపుతాడు. పరీక్ష ఉంది, నిన్ను దీవిస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. చేసినటువంటి తర్వాత యేసయ్య నిన్ను నడిపిస్తున్నాడు. ఆ పరీక్ష గుండా నువ్వు నిలబడవా? నీకు ధైర్యం నిలబడుతుందా? నీకు తోడుగా నా పైన నువ్వు విశ్వాసం ఉంచగలవా? ఆ ప్రయాణంలో తోడుగా ఉండగలవా? కొన్నిసార్లు నీకు రావాల్సినటువంటి బిల్లులు ఆగిపోతాయి. కొన్నిసార్లు నీ ఉద్యోగంలో శ్రమలు వస్తాయి. నీకు లేనిపోని అనారోగ్యాల పరిస్థితులు, లేనిపోని అవమానములు, బంధువులలో, పరిస్థితులలో, ఇరుకులలో, ఇబ్బందులలో, అప్పులలో, కొన్నిసార్లు పరిస్థితుల గుండా వెళ్ళేటువంటి సంకటములు ఎదురవచ్చు. హల్లెలూయా. అర్థమైందండి నేను చెబుతున్నది? ఆ టైంలో ప్రభువుకు నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా ప్రభు దగ్గర నుంచి నీకు సమాధానం రాలా. అప్పుడు నీ రియాక్షన్ ఏమి? హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి సమాధానం రావడానికి కొన్ని నెలలు పడుతుంది, సంవత్సరాలు కూడా పడుతుంది. హల్లెలూయా. అప్పుడు నీ రియాక్షన్ ఏమి? హల్లెలూయా. చాలా మంది రియాక్షన్ బయట చెప్పరు కానీ మనసులో ఈ మాట, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, ఏలీ ఏలీ లామా. ఏమంటారు? ఏలీ ఏలీ అంటే నేను విడవలేను, నిన్ను ఎడబాయలేను. ఎడబాయను కాదు, నిన్ను విడవలేను, నిన్ను ఎడబాయలేను.
నా చేత కావడం లేదయ్యా నిన్ను విడిచిపెట్టడం, నిన్ను ఎడబాయడం, నిన్ను మర్చిపోవడం అని యేసయ్య చెప్తా ఉన్నాడు. నువ్వేమంటున్నావు? నన్ను విడిచిపెట్టేశావు, నన్ను గాలి వదిలేసావు, నన్ను మర్చిపోయావు. హల్లెలూయా. నా పక్కనోడు బాగున్నాడు, నా పక్కనోడు ఎదుగుతున్నాడు, నా పక్కనోడికి ఉద్యోగం వచ్చింది, నాకు వానికి పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా. నాకు ఏజ్ వచ్చేసింది. హల్లెలూయా. నాకు సమస్యలు వచ్చేసి, నాకు ఇబ్బందులు, నాది ఇంకా తెగలేదు. హౌ యు ఆర్ రియాక్టింగ్ టు ద టెస్టింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పరీక్షకు ఏ విధముగా నువ్వు నిలబడగలుగుతున్నావు? నిలబడగలవా? హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు కదా, నా దగ్గరికి రండి అంటున్నాడు, నా దగ్గరికి రండి అంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆలోచించుకో, నా ఇరుగు మార్గం అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అయ్యా నాకు కష్టం ఉంది అని అంటే తీసేస్తా అంటున్నాడు. అయ్యా నాకు రోగం ఉంది అని అంటే తీసేస్తా అంటున్నాడు. నాకు శ్రమలు ఉన్నాయ్యా అంటే నీకు తోడుగా నిలబడతా అంటున్నాడు. నా కన్నీళ్ళు ఉన్నాయంటే నేను తుడుస్తాను అంటున్నాడు యేసయ్య. అయితే ఒకటి మాత్రము, నా కుమార్తె, నా మార్గం అయితే మాత్రము సాఫీగా అయితే ఉండదు. మలుపులుంటాయి, గుట్టలుంటాయి, మెట్టలుంటాయి, పర్వతాలుంటాయి, ఇరుకైన మార్గము. హల్లెలూయా. అప్పుడప్పుడు చీకటి కనబడుతుంది, చీకటి ఉంటుంది, ఎక్కడికి పోవాలో ఏమీ తెలియని పరిస్థితులు ఉంటాయి. అప్పుడప్పుడు మనుషులు నిన్ను అవమానిస్తారు, నా నామం నిమిత్తం మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడుమాటలన్నీ పలుకుతారు. అవసరమైతే నీ మీద ఉంచుతారు, నిన్ను వెలివేస్తారు, వారి సమాజంలో నుంచి అంటరాని వారిని పక్కకు దోసేస్తారు. ఇంకా అవసరమైతే నీ మీద కేసులు పెడతారు, ఇంకా అవసరమైతే నేను కొడతారు, ఇంకా అవసరమైతే నేను చంపుతారు. నా మార్గం ఇలాగ ఇరుగ్గా ఉంటుంది కొంచెము. నీకు ఓకేనా? ప్రభువా, యేసయ్యా, ఏదో అవన్నీ తప్పించుకుందామని నీ దగ్గరికి వస్తే నీ దగ్గర కూడా ఇవే అని అంటే మేమేం చేసేది? హల్లెలూయా. యేసయ్య అంటాడు ఏంటో తెలుసా? కరెక్టే. అయితే నా మార్గంలో నువ్వు వెళ్తున్నావు కదా, ఒకానొక రోజున నాతో పాటు ఈ పరలోకం అనే రాజ్యములో, నిత్యము ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యములో, సమాధానము సంతోషం ఉండేటువంటి రాజ్యములో చివరిగా నువ్వు నిలబడతావు. హల్లెలూయా. అనాథలుగా నిన్ను విడిచిపెట్టను, చీకటిలో నిన్ను చేయబట్టుకొని నడిపిస్తా, మలుపులలో ఏ మలుపు తిరగాలో నీకు తోడుగా నేను నిలబడతా. ఎవరైనా అవమాన మాటలు అన్నారా, నీ గుండెకు నేను ధైర్యమునిస్తా. నీకు కన్నీరు పెట్టించారా, వారికి చెప్పాల్సిన బుద్ధి నేను చెబుతా. నీ మీద అన్యాయముగా అనేకమైన కార్యాలు జరిగిస్తున్నారా, న్యాయపు తీర్పు నేను తీరుస్తా. హల్లెలూయా.